వాళ్ళకి ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఫ్లైట్స్ యథావిధిగా నడిచే అవకాశం అయితే కనపడుతోంది. మధ్యాహ్నం నుంచి అంటే ఉదయం 11 గంటల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫ్లైట్ ప్రయాణికులందరూ గూడా. అర్జెంట్ ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉన్నవాళ్ళు, ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫ్లైట్స్‌ని నమ్ముకొని వెళ్ళేటటువంటి వాళ్ళకి ప్రస్తుతం ఇలాంటి సాంకేతిక లోపాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సాధారణంగా ఆహ్, ఈ ఫ్లైట్ ఆపరేటర్స్ సాధారణంగా తమ తప్పులుంటే కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ క్యారీ చేయనటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనవసరంగా క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. వాటికి కారణాలు కూడా చెప్పరు. ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్పరు. క్యాన్సిల్ అయిందన్న విషయం కూడా చెప్పరు. అసలు క్యాన్సిల్ అవుతుందో లేదో కూడా చెప్పరు. వాళ్ళని ప్రయాణికుల్ని గాల్లో దీపంలో అక్కడ వదిలేస్తారు. మీ పాటికి మీరు ఉండండి అని ఒక కౌంటర్ దగ్గర వదిలేసేటటువంటి పరిస్థితిని మనం ఎయిర్ ఇండియా ఫ్లైట్ల విషయంలో చూసాం. అలాగే మిగతా ఫ్లైట్ ఆపరేటర్స్ విషయంలో కూడా అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ల మిస్టేక్ కానీ ఫ్లైట్ ఆపరేటర్ల మిస్టేక్ కానీ కాదు, ఇది సాఫ్ట్వేర్ సమస్య వల్ల, మైక్రోసాఫ్ట్ గ్లిచెస్ వల్ల ప్రస్తుతం ఈ సమస్య వస్తుంది. దీంతో వాళ్ళు ఫ్లైట్లను క్యాన్సిల్ చేయడం లేదంటే పోస్ట్ పోన్ చేయడం చేశారు. సో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్యారీ చేసే పరిస్థితి లేదు. ఉదయం 11 గంటలకైతే సాయంత్రం 4 గంటల 5 గంటల ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారు. కర్నూలు నుంచో లేకపోతే మరొక ప్రాంతం నుంచో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రాత్రంతా పడిగాపులు గాయాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాన్సిల్ అయితే మరొక ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేయాల్సినటువంటి పరిస్థితి. ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడు, డబ్బులు తీసుకునేటప్పుడు, ఫ్లైట్కి ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా చాలా ఖచ్చితంగా వ్యవహరించేటటువంటి ఈ ఫ్లైట్ ఆపరేటర్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడంలో మాత్రం ప్రియారిటీ ప్రదర్శించరు. అసలు అది వాళ్ళ ప్రాథమిక లిస్ట్లో ఉండదు. అంటే కస్టమర్కి దీనికి సంబంధించిన సమస్య ఉంది, ఇది డిలే అవుతుందనో లేకపోతే క్యాన్సిల్ అయ్యిందనో ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న కనీస స్పృహ వాళ్ళలో కనపడదు. అదొక ప్రియారిటీ కింద అసలు ఉండనే ఉండదు. ఒకసారి బుక్ చేసామా అంతే, ఫ్లైట్ ఎగిరితే మనం వెళ్ళినట్టు, లేకపోతే వెళ్ళినట్టు. ఈరోజు సాఫ్ట్వేర్ గ్లిచ్ వల్ల చాలా సమస్య ఏర్పడినటువంటి పరిస్థితి. ఈవెన్ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కనపడుతుంది. బహుశా మరికొద్ది సేపట్లో సెట్ అయిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇప్పటి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళ ఫ్లైట్స్ ఎగురుతూ ఉన్నాయి. అయితే కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఆ క్యాన్సిల్ అయినటువంటి వాటి డీటెయిల్స్ని కూడా బయట డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అండ్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు వాటిని చూశారు. ఇది ప్రస్తుతానికైతే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ఈ సమస్య వచ్చింది. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. విమాన సర్వీసులు ప్రధానంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్యాసింజర్లకు అటు గన్నవరం ఎయిర్పోర్ట్, ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాదే కదా, అటు గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ అటు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గన్నవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఏకే లక్ష్మీకాంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. బోర్డింగ్ పాసులపై మాన్యువల్గా రాసి పంపిస్తున్నామని ఆయన చెప్తూ ఉన్నారు. దీంతో ప్రాసెస్ ఆలస్యం అవుతుంది అంటున్నారు. ప్రతిరోజు గన్నవరం నుంచి 23 విమాన సర్వీసులు ఉండేవని, కానీ ఇప్పుడు వాటి సంఖ్య తగ్గిందన్నారు ఆయన. ఇదే ప్రాబ్లం 2-3 రోజులు కొనసాగితే విమాన సర్వీసులు నడపడం కష్టమని ఆయన చెప్పారు. క్లౌడ్ మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం త్వరితగతిన పునరుద్ధరించాలని లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవడం జరుగుతుంది. ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. మనకు విజయవాడలో టోటల్ 23 ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు 12 ఫ్లైట్స్ వచ్చేలాయి. అందులో 6 ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి. రిమైనింగ్ 6 మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం దేవర్ ఆన్ టైం. బట్ ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకా 11 ఫ్లైట్స్ ఉండబోతున్నాయి. అందులో ఇప్పటివరకు మనకు తెలిసింది 4 ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది. మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ, బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు. సో బోర్డింగ్ పాస్ వరకు ఏం చేస్తున్నారంటే మాన్యువల్గా హ్యాండ్ రిటన్తో రాసి ఇస్తున్నారు. దానివల్ల కొంచెం సిస్టమ్ డిలే అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా బ్యాగేజ్ కూడా మాన్యువల్గానే ట్యాగ్స్ తయారు చేసి పెడుతున్నారు. సో ఈవెన్ టైం కన్జ్యూమ్ కాబట్టి కొంచెం డిలే అవుతుంది. మనది కంపారిటివ్లీ చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చిన ఫ్లైట్ వచ్చినట్టుగా మనం పంపిస్తున్నాము. సో వాట్ ఎవర్ ద డిలే, జరుగుతున్న డిలే ఏంటంటే అది పైనుంచి వచ్చే ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల డిలే అవడం తప్ప విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా మనకు వచ్చిన ఫ్లైట్ 20 మినిట్స్లోనే దాన్ని మళ్ళీ వెనక్కి పంపించడము. అదే ఎయిర్ ఇండియా లాంటి పెద్ద ఫ్లైట్ అయితే 40 మినిట్స్లో వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇంతవరకు విజయవాడ పరంగా డిలే ఏం అవ్వలేదు.
కానీ ఈవినింగ్ మనకు పీక్ అవర్స్ వస్తాయి కాబట్టి అప్పుడు దేర్ మే బి సమ్ పాసిబిలిటీ అంతవరకు సిస్టమ్ రిస్టోర్ అవ్వకపోతే కనుక అప్పుడు ఏమైనా డిలే అవ్వడానికి అవకాశం ఉంది. సో ఆ డిలే అవ్వడం వల్ల ఎయిర్‌పోర్ట్‌లో పాసిబిలిటీ కంజెషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ప్యాసింజర్స్ మోర్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇక్కడే కంజెస్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకు తగిన ఏర్పాట్లు, వాళ్ళకు సీటింగ్ అరేంజ్‌మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన రిఫ్రెష్‌మెంట్స్ ఆర్ ఫుడ్ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం సిస్టమ్ అంతా డౌన్ అయింది కాబట్టి ఫ్లైట్ ఈవెన్ కౌంటర్ దగ్గర కూడా టికెట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సిస్టంలోనే టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టికెట్ బుక్ అవ్వట్లేదు, కౌంటర్లో బుక్ అవ్వట్లేదు, ఆన్లైన్లో బుక్ అవ్వట్లేదు. ఈవెన్ టికెట్ క్యాన్సిలేషన్ కూడా పాసిబుల్ అవ్వట్లేదు. సో ఎవరైనా ప్యాసింజర్స్ ఎవరైతే క్యాన్సిలేషన్ రిక్వెషన్కి వస్తున్నారో వాళ్ళ పిఎన్ఆర్ నంబర్ నోట్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేస్తామని ఎయిర్లైన్స్ వాళ్ళు అంటున్నారు. ఈ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. ఈవెన్ కొన్ని చోట్ల కొన్ని ఎయిర్లైన్స్ మొత్తం ఫ్లైటే ఆపేసాయని ఇప్పుడే జస్ట్ న్యూస్లో చూసాము. ప్రాబ్లం అంటే నార్మల్గా బార్ కోడింగ్ ఇవన్నీ ఉన్నది సిస్టమ్ ఫాస్ట్గా చేయడం కోసం. ఏదైనా సపోజ్ జస్ట్ అలా పెట్టేసి అది ఏ ప్యాసింజర్ది ఏంటి అని కొన్ని ఆటోమేటిక్గా సిస్టమ్ రీడ్ చేసేసి పెద్ద ఎయిర్పోర్ట్లో, మన ఎయిర్పోర్ట్లో అంటే ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గానే చేస్తాం కాబట్టి అది అంత ప్రాబ్లం ఉండదు. కానీ పెద్ద ఎయిర్పోర్ట్లో ఏమవుతుందంటే ఆ బార్ కోడ్ని బట్టి ఆటోమేటిక్గా సార్టింగ్ అవుతుంటుంది అనమాట బ్యాగేజ్. అటువంటి చోట డిలేస్ పెరగడానికి అవకాశం ఉంది. అందుకే నేను చెప్పింది ఏంటంటే విజయవాడలో ఆ ప్రాబ్లం